నేను మీ అనుష. ఈ మధ్య కాలంలో అందరికీ మొబైల్స్, ల్యాప్‌టాప్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల స్క్రీన్ టైమ్ అనేది ఎక్కువైపోతుంది కదా! అండ్ బేసిక్‌గా ఐటీ ప్రొఫెషన్స్ వాళ్ళైతే హవర్స్ టుగెదర్ మన ల్యాప్‌టాప్స్ ముందే కూర్చుంటారు. దానివల్ల డ్రై ఐస్ అని, ఐ ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఎన్నో సమస్యలు చూస్తూ ఉంటాం. ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి మన ఇంట్లో దొరికే ఐటెమ్స్ తోటి సింపుల్‌గా ఎలాంటి రెమెడీస్ మనం చేసుకొని మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇలాంటి విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ సుచిత చెల్ల గారు. మేడంతో మాట్లాడి ఆ రెసిపీ ఏంటి, ఎలా తయారు చేయాలో ఆవిడ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇప్పుడు చాలా మంది స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది. సో ఐస్ అనేవి చాలా చాలా డెలికేట్ పార్ట్స్ అన్నమాట. అవి ఎక్కువసేపు స్ట్రెస్ చేయడం ఇలా జరగడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి అంటారు? నార్మల్గా ఐస్ అనేవి ఎప్పుడూ కూడా డ్రై అవుతూ ఉంటాయి. సో ఎక్కువ ఫోకస్ గా ఉన్న లైట్స్ కావచ్చు, లేకపోతే మనం ఎక్కువ విండ్లో లేకపోతే ఏసీల్లో ఎక్కువగా కూర్చున్నా, లేకపోతే ఎక్కువ గాలికి ఎక్స్పోజ్ అవుతున్నా కూడా అది టియర్ ఫిల్మ్ అనేది ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీకు అందరికీ తెలుసు స్క్రీన్ టైం చాలా బాగా పెరిగింది. అండ్ ఎవ్రీబడి అందరూ కూడా ల్యాప్టాప్ చూడడము, టీవీ చూడడము, మొబైల్స్ చూడడము. సో ఒక రకమైనటువంటి హీట్ అనేది దాని నుండి జనరేట్ అవుతూ ఉంటుంది. సో హీట్ కి జనరల్ గా వాటర్ ని అబ్జర్వ్ చేసే క్వాలిటీ ఉంటది కాబట్టి ఎక్కువసేపు వీటిని చూడడం వల్ల మన కళ్ళు అనేవి డ్రై అవుతూ ఉంటాయి. ఓకే. బట్ ఇప్పుడున్న వాళ్ళలో చాలా మంది మీకు తెలుసు ఎక్కువ శాతం మంది సాఫ్ట్వేర్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది తప్పదు. సో కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ఈవినింగ్ నైట్ అయ్యేసరికి ఒక టైప్ ఆఫ్ ఏదన్నా చల్లగా కంట్లో పెట్టుకుంటే బాగుండు, లేదా కళ్ళని సూతనింగ్ చేసేవి, రిలాక్స్ చేసేవి ఏదన్నా ఉంటే బాగుండు అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటివి ఆయుర్వేదిక్ లో సేఫ్ గా ఉండేవి, రెగ్యులర్ గా చేసుకునేవి, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా ఎప్పుడైనా చేసుకునేవి కొన్ని రెసిపీస్ ఉన్నాయి. సో దాంట్లో మనం ఇవాళ చేసేది లోద్రాది బిడాలకం అంటారు అనమాట. సో అంటే ఏంటి, ఎలా ప్రాసెస్ ఏంటి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఒకసారి చెప్తారా? నార్మల్ గా బిడాలకము అని ఆయుర్వేదిక్ లో దేన్ని అంటారంటే, మనం నార్మల్ గా ఒక పేస్ట్ చేసుకుని దాన్ని ఓన్లీ ఐ లాషెస్ వదిలేసి కంటి చుట్టూ పెడతాం అనమాట. ఆ ప్రొసీజర్ ని బిడాలకం అంటారు. ఎందుకంటే ఆ ప్రొసీజర్ లో మనం చూడడానికి పిల్లి కళ్ళలాగా కనిపిస్తాయి కాబట్టి మన కళ్ళు, అందుకనే మనం ఆ ప్రొసీజర్ పేరు బిడాలకం అంటారు అనమాట. సో నేత్ర పక్ష్మో బహిర్లేపహ బిడాలకః అంటారు. అంటే పక్ష్మాలను వదిలేసి అంటే ఐలాషెస్ వదిలేసి మిగతా కన్ను అంతా అప్లై చేసేదాన్ని బిడాలకం అంటారు. సో దీనివల్ల మనకి ఏంటి అంటే ఫారెన్ బాడీ సెన్సేషన్, అంటే కంట్లో ఏదో ఉంది అన్న ఫీలింగ్ తగ్గుతుంది. వాటరింగ్, కళ్ళ నుండి నీళ్లు కారడము, లేకపోతే కళ్ళు దురదగా ఉండడం, కళ్ళు మంటలుగా అనిపించడము, అండ్ కళ్ళలో చిన్న స్వెల్లింగ్, కన్ను రెప్పలు కొంతమందికి స్వెల్ అవుతూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు కళ్ళు స్ట్రెయిన్ అయి బాగా లాగుతూ ఉన్నప్పుడు, అలాంటి అన్ని కండిషన్స్ లో మనం ఈ బిడాలకం ప్రొసీజర్స్ లో డిఫరెంట్ మెడిసిన్స్ అనేవి వాడతాం. సో దాంట్లో మనం ఇవాళ రెగ్యులర్ గా ఎవరైనా పెట్టుకునేది, ఎటువంటి కండిషన్స్ లో అయినా పెట్టుకునేది మనం చూద్దాము. సో దానికి కావాల్సింది ఏం లేదు, లోద్రా అంటాం. ఇది ఎనీ ఆయుర్వేదిక్ షాప్ లో మీకు వెళ్ళి అడిగితే లోద్రా పౌడర్ అంటే దొరుకుతుంది. ఇప్పుడు మనకి ఆయుర్వేదిక్ షాప్స్ చాలా ఉన్నాయి, అక్కడ మనకి పౌడర్స్ కూడా చాలా దొరుకుతాయి ఈజీగానే. సో దీన్ని లోద్రా అంటారు. ఇది ఆయుర్వేదిక్ లో దీన్ని మనకి ఏమంటారంటే నార్మల్ గా కూలెంట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది వాటర్ లో, హాట్ వాటర్ లో వేసుకొని తాగినా, లేదా మనం ఎక్స్టర్నల్ గా అప్లై చేసుకున్నా, ఏ రకంగా వాడినా కూడా బాడీలో ఉన్నటువంటి హీట్ ని తగ్గించి ఆ పర్టికులర్ ప్లేస్ లో మనకి చల్లగా అనిపిస్తుంది అనమాట, కూల్ గా. ఇప్పుడు కళ్ళు మనకి బాగా వేడిగా ఒక టైప్ ఆఫ్ మంటలాగా అనిపిస్తున్నాయి అనుకోండి, ఇది పెట్టుకోవచ్చు. లేకపోతే లాగిన ఫీలింగ్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. సో దాన్ని మనము ఇప్పుడు చేయడానికి జస్ట్ ఇది లోద్రా పౌడర్, పౌడర్ తీసుకోవాలి. ఓకే. స్టవ్ ఆన్ చేసి, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాము. సో నార్మల్ గా దీన్ని ఫస్ట్ కొంచెం నెయ్యి వేయాలి, ఎందుకంటే మనకి డ్రై అయి ఉంది కదా. సో ఐ డ్రైస్ గా ఉన్నాయి కాబట్టి కొంచెం వెట్ మాయిశ్చర్ అందాలి కదా దానికి. సో అందుకని కొంచెం దీన్ని నెయ్యి వేసి నేతిలో వేయించుకోవాలి. నార్మల్ గా మనం స్వీట్స్ అట్లా చేస్తాం కదా, సో అలా ఒక స్పూన్ నెయ్యి వేసేసి ఒక 2 స్పూన్స్ పౌడర్ వేయాలి. ఓకే. వేసేసి జస్ట్ మరి మాడకూడదు, స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడితోనే మనం నార్మల్ గా ఇది ఇలా కొంచెం వేయించడం వల్ల నెయ్యి అండ్ ఈ లోద్రా రెండు కూడా కొంచెం మనకి మాయిశ్చర్ ని ఇస్తాయి అనమాట. లోపల ఉన్నటువంటి డ్రైనెస్ తగ్గించేసి మనకి మాయిశ్చర్ ఇస్తాయి. సో కంటికి మనకి డ్రై అయింది కాబట్టి ఇలా వేయించేసుకొని వాటర్ పోయి ఇంత ఒక కొంచెం చాలా కొన్ని పోయి పేస్ట్ లాగా ఇంకొన్ని పోయి ఇది నార్మల్ గా ఇట్లా కుక్ చేయాలి కొంతసేపు. సో ఇది మంచిగా పేస్ట్ కన్సిస్టెన్సీ, ఇది పేస్ట్ కన్సిస్టెన్సీ రావాలా. ఓకే. సో పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు కంటి చుట్టూ ఐ లాషెస్ వదిలేసి మొత్తం కన్ను చుట్టూ అప్లై చేయాలి. ఓకే. ఒక 15 to 20 minutes ఉంచుకొని
ఆ తర్వాత జస్ట్ ల్యూక్వామ్ వాటర్ తో వాష్ చేసుకుని మాయిశ్చరైజ్ కోసం కొంచెం కొబ్బరి నూనె లేకపోతే ఆవు నెయ్యి అయినా కంటి చుట్టూ అప్లై చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా రోజు ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా డైలీ 1 టైం చేసుకుంటూ ఉంటే ఆ డ్రైనెస్ అండ్ మంట, కళ్ళలో పోట్లు, కళ్ళలో నుండి వేడి పొగలు వస్తున్నట్టు అనిపిస్తుంది కొందరికి, అది తగ్గుతాయి. అండ్ ఇది చాలా సేఫ్ అండ్ ఎవరైనా చేసుకోవచ్చు రోజు కూడా. సో దీంట్లో మనకి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే లోద్రా అండ్ నెయ్యి మనము ప్రత్యేకంగా ఆవు నెయ్యి వాడాలంటారా? ఆవు నెయ్యి వాడితే ఏంటి అని అంటే మనకి అది లైట్ గా ఉంటది, అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటది అండ్ బాడీలోకి కూడా దాని ఎఫెక్ట్ అన్ని నెయ్యిల కన్నా ఆవు నెయ్యి శ్రేష్టం అన్నమాట. మనకి అన్ని ఆవు నెయ్యి, మేక నెయ్యి, గేదె నెయ్యి, బర్రె నెయ్యి ఇవన్నీ ఉంటాయి కదా. సో అన్నిటికన్నా ఆవు నెయ్యిలో చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి అన్నిట్లలో ఫస్ట్ మనం అదే వాడతాం. ఓకే. సో ఇలా పేస్ట్ లాగా చేసుకొని కంటి చుట్టూ అప్లై చేసుకోవాలి. సో దీన్ని మీరు నార్మల్గా ఏ వెదర్ లో అయినా పెట్టుకోవచ్చు, వింటర్, సమ్మర్, ఏ టైం లేదు. కేవలం మన కళ్ళకి ఇచ్చింగ్ కానీ డ్రైనెస్ కానీ మెయిన్ గా డ్రైనెస్ బాగా తగ్గుతుంది. అంటే రఫ్ గా అనిపించడము, కళ్ళంతా డ్రైగా అనిపించడము, కళ్ళలో చాలా మంది ఏం చేస్తారు మంట పోట్లు ఉన్నప్పుడు ఇది పెట్టుకోవచ్చు. ఓకే. జనరల్ గా మేడం చాలా మంది డ్రై ఐస్ కి ఏవేవో ఐ డ్రాప్స్ వాడుతూ ఉంటారు. అలా కాకుండా న్యాచురల్ గా సేఫ్ మెడిసిన్ అని చెప్పొచ్చు కదా? అవునండి. ఇది జస్ట్ ఒక 5 minutes మీరు టైం వెచ్చించి రెగ్యులర్ గా పెట్టుకుంటూ ఉన్నట్టయితే ఆ డ్రైనెస్ అనేది తగ్గిపోతుంది. పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చాక ఆఫ్ చేసేసుకొని ఓకే గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్లై చేసుకోవాలి. ఓకే, తీసుకుందామా మరి దీంట్లోకి? సో నేను ఇది కొంచెం నార్మల్ గా నేను కొంచెం చేశాను. ఇది ఒక కన్నుకి సరిపోతుంది. ఓకే. నార్మల్ గా ఇది నార్మల్ గా మీరు దీనికి డబుల్ చేసుకోవచ్చు. చేసుకొని 2 కంటికి కూడా కంటి చుట్టూ అప్లై చేయాలి. సో నార్మల్ గా ఈ పార్ట్ అంతా కూడా అప్లై చేయాలి. ఇదంతా కూడా పేస్ట్ లాగా అప్లై చేసుకొని ఒక 20 minutes ఇలా ఒక 1 week పెట్టుకున్నారంటే మీకు ఆ డ్రైనెస్ అసలు 1 day లోనే మీకు మంచిగా కళ్ళంతా రిలాక్స్ గా అనిపిస్తాయి. కంట్లో కొంచెం మంచి ఎనర్జీ వచ్చినట్టుగా, రిజ్యువినేట్ అయినట్టుగా అనిపిస్తాయి. పిల్లలకి కూడా వాళ్ళు కొంచెం ఒక 10 minutes అయినా కళ్ళు మూసుకోమని చెప్పేసి పెడితే వాళ్ళకి కూడా మంచిగా, కొంతమందికి ఊరికే టీవీ చూడడం వల్ల ఈవినింగ్ అయ్యేసరికి కళ్ళు పిల్లలకి ఒక ఎండ్ లో రెడ్ అవ్వడము, కొంచెం వాటర్ కారడం చూస్తూ ఉంటాం. సో అలాంటి కండిషన్ పిల్లల నుంచి మనం పెట్టుకోవచ్చు. ఇది ఎవరికైనా పెట్టచ్చు, పుట్టిన పిల్లల నుండి ఎవరికైనా. ఎందుకంటే ఇది ఎక్స్టర్నలే కదా, కంటి లోపలికి పోయినా జస్ట్ అంటే ఆ పోవడం వల్ల ఉండే ఫారెన్ బాడీ సెన్సేషన్ తప్ప ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఎవరైనా పెట్టుకోవచ్చు. దీన్ని పెట్టుకునేటప్పుడు మాత్రం నార్మల్ గా కళ్ళు మూసి పెడతాము. సో ఇది చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో. వావ్, నిజంగా. సో అది అలా అసలు ఏ ఇబ్బంది లేకుండా ఇలా పెట్టేస్తాం కన్నుకు కింద, కన్నుకు మీద. నార్మల్ గా ఇది మనం ఇంత థిక్నెస్ లో పెట్టాలన్నమాట. ఒక బిస్కెట్ ఉంటది కదా, ఆ థిక్నెస్ అన్నమాట. మరీ పల్చగా పెట్టకూడదు. సో ఈ థిక్నెస్ లో జస్ట్ పెట్టేస్తే అండ్ వెడల్పుగా అనేసి నార్మల్ గా దాన్ని మనం కంటికి కింద పెట్టాలి, కంటి మీద పెట్టేసుకోవాలి. సో ఇది ఇలా మీరు రెగ్యులర్ గా ఒక 2-3 times పెట్టుకోగానే మీకు ఆ కళ్ళలో ఎరుపు, వాటరింగ్ రావడము అవన్నీ బాగా తగ్గుతాయి. అండ్ ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే ఇది పెట్టడం వల్ల కంటి చుట్టూ ఉన్నటువంటి ఆక్యులర్ మజిల్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. నార్మల్ గా మనకి కంటి ఐ బాల్ ని పట్టి ఉంచేవి కంటి మజిల్స్ అన్నమాట. సో ఆ మజిల్స్ కి మనం ఇందులో నెయ్యి వేస్తాము అండ్ లోద్రాలో ఉండే క్వాలిటీ వల్ల కూడా ఆ మజిల్స్ అనేవి గట్టి పడతాయి అండ్ అక్కడ ఉన్నటువంటి వాటికి నరిష్మెంట్ కూడా అందుతుంది. సో నార్మల్ గా మనకి ఎప్పుడైనా కూడా డ్రై అవుతున్నప్పుడు మనం మాయిశ్చర్ పెట్టుకుంటాం. ఒకవేళ స్కిన్ డ్రై అయింది అనుకోండి, మాయిశ్చరైజర్ లో ఏముంటది, వెట్ క్వాలిటీ అండ్ ఒక టైప్ ఆఫ్ నరిష్మెంట్ ప్రాపర్టీ ఉంటుంది. సేమ్ అదే విధంగా మనం కంటికి కూడా ఇది పెట్టుకోవడం వల్ల కళ్ళు అనేవి మంచిగా నరిష్ అవుతాయి అండ్ కంటి మజిల్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా రెడ్నెస్, వాటరింగ్, పోట్లు అవన్నీ కూడా తగ్గిపోతాయి. థ్యాంక్ యూ మేడం. చాలా మంచి ఈజీగా ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి మనం జస్ట్ ఒక షాప్కి వెళ్ళి, ఆయుర్వేదిక్ స్టోర్కి వెళ్ళి అది ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. ఇది చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, పెద్ద కష్టం కూడా కాదు. బేసిక్గా మనం మాయిశ్చరైజర్ అంటే స్కిన్కి అప్లై చేస్తాం, బాడీకి అప్లై చేస్తాం, కానీ ఐస్కి మాత్రం కేరింగ్ అనేది మనం చాలా తక్కువగా ఉంటుంది. సో ఐ కేర్ గురించి ఎలా కేర్ తీసుకోవాలని చాలా వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్.